V9 న్యూస్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఇసుక కొండపై శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. సుమారు 500 మంది ఈ యొక్క సత్యనామ వ్రతంలో పాల్గొన్నారు. సత్యనారాయణమూర్తి స్వామి వ్రతము ఈవో రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు ధర్మకర్త మండలి సభ్యులు చైర్మన్ సూర్యప్రసాద్ మరియు హిందూ ధర్మ పరిషత్ రాంబాబు గారు ఈ యొక్క ఆధ్వర్యంలో వ్రతాలు ఘనంగా జరిగాయి. దివ్యశ్రీ చందనార్థం హరిద్రాంతర్పయామి. ఆ పసుపు వేసేయండి. సముద్రశ్చ గృహాయిమి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళ పుష్పం సమర్పయామి. అది కూడా వేసేయండి. అక్షతలు తీసుకోవాలి. ఒక్కొక్కటి గణపతికి పూజ చేసుకుంటారండి. ఓం అందరూ కూడా గం గణపతయే నమః అనుకుంటూ వేసుకుంటారు. ఓం భారతంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. ఓం గం గతి వెలిగించిన దీపం దగ్గరగాను. ఓం పరో మాత్రయాతన వృధాన నతే మహిత్వమన్ వైష్ణవంతి ఉభయతే విద్మ రజతి. ఓం నారాయణాయ స్వాహా. స్వాహా నామధర్మై కర్మణి. దంపతులుగా కూర్చున్నారు. భగవాన్ మీ ఆరాధనలో నేర్పేయండి. ఓం నామస్తం పురుషం జగతో అభిప్రదక్షిణ ఆకహి శ్రీయామః పరీపాతయా. ఓం ఉత్తీప్య స్వజాత వేదావఘ్నన్నరతిం మమ పతో విశ్వమఖ్యమావరగ్న ఆకహి శ్రీయామః పరీపాతయా. తేజసే ప్రచోది అందరికీ నమస్కారం. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈయోగా పనిచేస్తున్నాను. ఈ రోజు మన రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారిచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అనేవి ఉచితంగా నిర్వహిస్తున్నామండి. మన సుమారు 200 మందికి కూడా ఉచితంగా ఈ వ్రతాలు చేసుకునే భాగ్యం కల్పిస్తున్నాము. మన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు గారు, అలాగే చైర్మన్ గారు దాసరి శ్రీనివాసులు గారు, ఐఏఎస్ రిటైర్డ్, ఆయన ఈరోజు చీఫ్ గెస్ట్ గా ఈ ఫంక్షన్ కి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారండి. సో మేము అదృష్టంగా భావిస్తున్నాము. మా ఆలయంలో ఇలాంటి మంచి కార్యక్రమం తలపెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నా తరఫున, అలాగే మా చైర్మన్, అలాగే ట్రస్ట్ సభ్యులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. భక్తులు కూడా ఎంతో సహనంగా వేచి చూస్తూ వ్రతంలో పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమం ఈరోజు జరుగుతోంది. ఏ పూజ అయితే చేస్తే సర్వజనులకి వృద్ధి, సమృద్ధి, శక్తి సామర్థ్యాలు అన్నీ కలుగుతాయో, కోరిన కోరికలు తీరుతాయో, వారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడానికి వీధ బడుగు వర్గ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమానంగా భావిస్తూ విశాఖపట్నంలో ఉన్న చాలా మందిని అవకాశం కల్పించేటట్టుగా ఉచితంగా ఈ వ్రతాలు చేయడం జరుగుతోంది. ఈ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఇసుకకొండ దేవాలయంలో దీనికి ఈరోజు మాకు స్థలాభావం యాక్చువల్గా 125 కానీ 325 మంది రిజిస్టర్ చేసుకోవడం వల్ల అందరికీ అవకాశం కల్పించాలని దేవస్థానం వారు, ఈ ట్రస్ట్ బోర్డు వారు కూడా కింద ఇంకో హాల్లో కూడా ఇంకొక 150 మంది పట్టేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళు సహకరించి. ఈ కార్యక్రమం చేసిన ప్రతి వాళ్ళకి కూడా అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అభివృద్ధికి విద్యా వృద్ధులు అన్ని కలిగి
బాగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అందరికీ విజయవంతంగా జరిగి స్వామివారి ఆశీస్సులు పూర్తిగా వీళ్ళకి ఉండాలని ట్రస్ట్ బోర్డు వారు కాదు, దేవాదాయ ధర్మశాఖ వారు సహకరిస్తున్న తీరు అద్భుతం. అది వీళ్ళందరూ ఇంట్లో చేసుకున్నట్టుగా ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ సహకరిస్తున్నారు. అలాగే ఈ రోజుని మా చైర్మన్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీనివాసులు గారు హిందూ ధర్మ పరిరక్షణకు ఆయన కూడా కాసేపట్లో రాబోతున్నారు. ఆయన ఈ వ్రతాలు ఇక్కడ చేసింది నాందిగా ప్రారంభించాము. ప్రతి జిల్లాలోనూ జరగబోతున్నాయి. ఇప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు ట్రస్ట్ బోర్డు వాళ్ళే కాకుండా అల్లూరు సీతారామ జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ధార్మిక ధర్మ ప్రచార పరిషత్, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. ఇది చూసి ఇదే తరహాలో మిగతా జిల్లాల్లో కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలి, ఐశ్వర్యాలతో ఉండాలి, విద్యావృత్తులు రావాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం పలుకుతూ మీ ద్వారా అందరికీ ఆశీస్సులు అందజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ఈరోజు విశాఖకొండ శ్రీ రమ సాహిత్య సత్యనారాయణ దేవస్థానంలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఈరోజు మా సత్యనారాయణ దేవస్థానంలో మా ఈవో గారు ఏర్పాటు చేసిన సౌజన్యంతో ఈరోజు సామూహిక ఉత్సవ వ్రతాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్రతాల్లోనే దాదాపు 400 జంటలు కూడా పాల్గొని స్వామివారి వ్రతాలు ఆచరిస్తున్నారు. ఈ సదావకాశాన్ని మాకు ఇచ్చిన మా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారికి, అలాగే మా దేవస్థానం ఈవో గారికి, అర్చకులకు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ట్రస్ట్ బోర్డు పరిరక్షణ మాకు ట్రస్ట్ బోర్డు ఏర్పడి నూతనంగా ఈ యొక్క ఉచిత సామూహిక వ్రతాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మీ అందరూ కూడా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఈ రథం సంకల్పంలో మేము పాల్గొని భక్తులతోటి కూడా మేము కూడా హ్యాపీగా సంతోషంగా ఈ యొక్క రథంలో పాల్గొనడం ఎంతో మేము సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అలాగే మేము ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా నిరంతరం కూడా ప్రతి కార్యక్రమం కూడా పాల్గొని భక్తులకి మెరుగైన సౌకర్యాలు, అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా మేము ఎప్పుడు కూడా నిత్యం కూడా భక్తులతోటి మమేకమయ్యి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చక్కగా చేసుకునే విధంగా, అలాగే వారికి ప్రసాద విషయంలో ఏ విషయంలోనూ కానీ మేము అన్ని కూడా సపోర్ట్ గా నిలిచి చేస్తున్నాం. రేపొద్దున మా కోటపల్లి ప్రభుత్వంలోని ఏదన్నారా మా సనాతన ధర్మం హిందూ ధర్మ పరిరక్షణ కోసం ధర్మరక్ష రక్షిత అన్నట్టు మేము కూడా మా భక్తులు మా దేవస్థానానికి అధిక సంఖ్యలో వచ్చే విధంగా, అలాగే మా దేవతానికి ఆదాయం పెరిగే విధంగా మాకు ఇంకా మేము కృషి చేస్తామని చెప్పి, అలాగే అభివృద్ధి పనుల విషయంలో కూడా చాలా మట్టుకు ఉన్నాయి. అవి కూడా అందరూ కూడా సహకారంతో మా ట్రస్ట్ బోర్డులు అందరూ కూడా ఒకరొకరు ఐకమత్యంతో మేము ముందు సాగి దేవస్థాన అభివృద్ధి కోసం మేము కూడా తోడ్పడతాం. అలాగే మా నాయకులు కూడా మాకు ఎంతో తోడ్పాటు అందించి ప్రతి విషయంలో కూడా ప్రతి చిన్న మాకు ఈవో గారు కూడా అందరూ కూడా మాకు సహకారం అందిస్తున్నారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మేము ట్రస్ట్ బోర్డు ఏర్పడిందంటే మేము ఒక ధర్మ పరీక్షణ మాకు హిందూ ధర్మానికి మేము అందరూ కూడా ఎంతో తోడ్పాటుగా వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. శ్రీ సత్యనారాయణ స్వామి విశాఖకొండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఉచితంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి ఇంట్లోనే ఒక వ్రతం చేసుకుని చాలా కష్ట పరిస్థితులు ఉంటారు. ఆ విధంగా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఆలోచించి ఉచితంగా పేద ప్రజలకి పెట్టాలనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా భక్తులు కూడా మాతో ఎంతో సహకరిస్తున్నారు. అలాగే హిందూ పరిరక్షణ సమితి మా ట్రస్ట్ బోర్డు కలిపి కార్యక్రమం అవుతుంది. కాబట్టి ఏమైనా మనకి పూజా కార్యక్రమం భక్తులందరికీ మీ ద్వారా అందరూ రేపు రాబోయే రోజుల్లో గుడిలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు అందరూ జయప్రదం చేయించాలని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటాం.